విచారించే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఇవాళ సిట్ విచారణకు హరీష్ రావు హాజరు కాబోతున్నారు. అసలు ఆయనకు నోటీసులు రావటం పట్ల, అలాగే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా ఆ సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉందంటున్నారు. ఓవరాల్ గా ఎలా చూస్తున్నారు బీఆర్ఎస్ నేతలు? హరీష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో చాలా మందికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే ఆరోపణల నేపథ్యంలో చాలా మంది అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన, ఎస్ఐబిలో పనిచేసిన కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం, అందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం చేసింది. కానీ తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కూడా 2 ఏళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చివరి దశకు తీసుకొచ్చేందుకు తాజాగా కొత్తగా ఇటీవల సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బాధితులు. అదేవిధంగా సంబంధించిన నిందితులను కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ సంబంధించిన కూడా అనేక పర్యాయాల్లో కూడా వారికి సంబంధించిన విచారణ చేసింది, స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా కొత్త సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా అప్పటి ప్రభుత్వంలో చాలా కీలక పాత్ర పోషించిన వారికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను కూడా రానున్న రోజుల్లో విచారణ చేసినట్టు కూడా గడిచిన కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరు కావాలంటూ నిన్న రాత్రి సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. సిఆర్పి 160 ప్రకారం కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే 2024 మార్చి 10వ తేదీన కేసు ఆధారంగా సంబంధించి కూడా విచారణకు పిలుస్తున్నారంటూ కూడా చెప్పారు. దీనికి సంబంధించి కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు చూసుకుంటే కూడా ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అందులో భాగంగానే హరీష్ రావును విచారించి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు మాత్రమే సిఆర్పి 160 నోటీసులో సర్వ్ చేశామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పుడు సంబంధించి కావచ్చు, సిద్దిపేట ప్రాంతానికి సంబంధించిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, పంజగుట్ట పోలీసుల ఫిర్యాదు మేరకు కూడా సంబంధించి కేసు నమోదు చేసిన తర్వాత హరీష్ రావు కూడా ఈ కేసుకు సంబంధించి సవాల్ చేస్తూ హైకోర్టు వెళ్ళి ఆ తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత కూడా ఆ పిటిషన్ క్రాష్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో తాజాగా 160 సిఆర్పి కింద నోటీసులు సర్వ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించడం కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పవలసింది. ప్రస్తుతానికైతే నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. గత సేమ్ కేసుకు సంబంధించి కేవలం విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు మాత్రమే హరీష్ రావును పిలుస్తున్నామంటూ కూడా ఆ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో నిన్న ఆయన హైదరాబాద్లో లేని సందర్భంలో ఆయన నివాసంలో కూడా సిట్ అధికారులు వెళ్లి నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే నోటీసులు అందుకున్న తర్వాత ఖచ్చితంగా న్యాయంగా దీనికి సంబంధించి కూడా తాను విచారణకు హాజరవుతా అంటూ కూడా హరీష్ రావు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఆయన ఇటు తెలంగాణ భవన్లో ముఖ్య నేతలతో సమావేశం అయిన తర్వాత సిట్ అధికారులు పేర్కొన్న 11 గంటల సమయానికి అంటే ముందే ఆయన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఒక్కసారి మనం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పరిశీలిస్తే కూడా ఇప్పటి వరకు గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ కావచ్చు, తాజాగా ఏర్పడిన కొత్త సిట్ సంబంధించి కూడా సుమారుగా 684 మంది పైగా బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటే వారికి సంబంధించి కూడా చేసింది. ముఖ్యంగా ఈ నిందితులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఎదురు ఎస్ఐబి అప్పట్లో కీలక వ్యక్తులు పనిచేసిన ప్రభాకర్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, ఇలా చాలా మందికి సంబంధించి కూడా తిరిగి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. కాబట్టి ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. కొద్ది రోజుల క్రితం కూడా ఎన్ని రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును సాగదీస్తారు ఏంటన్న కూడా వ్యాఖ్య చేసిన నేపథ్యంలో కూడా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ సంబంధించి కూడా తాజాగా మరొకసారి ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ప్రస్తుతానికైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, బాధితులు, అదేవిధంగా నిందితులుగా ఉన్న వారందరినీ కూడా విచారించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావును కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. కానీ ప్రస్తుతానికైతే ప్రస్తుతం చేసుకోవచ్చు హరీష్ రావు తర్వాత కూడా మరికొంతమంది ముఖ్య నేతలకు కూడా సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇన్ని రోజుల పాటు జరిగిన విచారణలో కూడా చాలా మంది బాధితులకు సంబంధించి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిందో వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారణలో పిలిచి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే ప్రయత్నం సిట్ అధికారులు చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. కాబట్టి హరీష్ రావు వద్ద నుంచి ఎలాంటి సమాచారం సేకరించబోతున్నాడు, ఆ బాధితుడు ఇచ్చిన సమాచారం ఏంటి, అతడు ఇచ్చిన ఆధారంగా ఎలాంటి విషయాలను హరీష్ రావు వద్ద నుంచి సిట్ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు ప్రస్తుతానికైతే ఉత్కంఠగా రేపుతున్న పరిస్థితి. కాబట్టి ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో ఆయన రాబోతున్నారు. ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా హరీష్ రావుతో అటు జూబ్లీ సిట్ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా భారీ బందోబస్తును జూబ్లీ స్పేస్ వద్ద ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.